అమ్మ పాదాలను ముట్టుకొని దండం పెట్టకూడదా? నమస్కారం అనగా శాస్త్రంలో సాష్టాంగ నమస్కారం అని ప్రత్యేకించి చెప్తారు. అనగా పురుషులు పూర్తిగా పడుకొని పెట్టేది, అలాగే స్త్రీలు మోకాళ్ళ మీద కూర్చొని పెడతారు. అయితే శాస్త్రంలో మరొక పాదాభివందనం గురించి చెప్పారు. అనగా వ్యస్తహస్త ప్రణమేత్, అనగా ఎడం చేయి ఇటువైపుకి, కుడి చేయి ఇటువైపుగా క్రాస్గా పెట్టి, ఎడం చేయిని కిందకి పెట్టి, కుడి చేయి పైకి పెట్టి, పెద్దలైన వాళ్ళ పాదాలని తాకుతూ చేసే నమస్కారాన్ని పాదాభివందనం అంటాం. అయితే గురువులు, ఆచార్యులు, పీఠాధిపతులు, దేవాలయాల వేదాలు చదివే పండితులు లాంటి వాళ్ళు ఎప్పుడూ నిష్ఠగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఎక్కడెక్కడో తాకి ఏవేవో బట్టలు వేసుకొని వచ్చి శుచిగా లేని మనం శుచిగా ఉండే వాళ్ళని తాకడం వల్ల దోషం కలుగుతుంది. అందుకే అలాంటి వాళ్ళని మనం ముట్టుకోకుండా సాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోతుంది. అయితే పెద్దలైనట్టు తల్లి తండ్రులు కానీ లేదంటే భార్యాభర్తల విషయంలో మాత్రం ఇలా పాదాలను తాకే ముట్టుకున్నా కూడా మనకి ఎటువంటి దోషం కలగదు. అర్థమయ్యిందా?